కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా టీటీడీలో జరిగిన ఏదో ఒక అంశాన్నయితే తెర మీదకి తీసుకొస్తున్నారు. అది జరిగినా అనడానికి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించాలి. లడ్డు అది కూడా కల్తీ నెయ్య. దానికి సంబంధించి ఇంకేదో నడుస్తుంది. ఇంకా ఫైనల్‌గా తేలిందా అంటే అది చెప్పలేం. అలాగే మొన్న పరకామణి వ్యవహారం. అలాగే సాలువాలకు సంబంధించి అందులో కూడా ఏదో కుంభకోణం జరిగింది. ఇప్పుడు తాజాగా కిందకొచ్చారు తిరుపతి. అందరికీ తెలుసు బయట గోవిందరాజ స్వామి ఆలయం ఉంటది. తిరుమల వెళ్ళున్నాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికొచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. అందులో దాదాపుగా ఏకంగా ఒక 50 కిలోల బంగారం మాయం చేశారంట. అది కూడా వైసీపీ హయాంలో. బంగారు తాపడం కోసం స్వామివారికి ఆ గుడికి చేయించే ఆ గోపురం, విమాన గోపురానికి సంబంధించిన దాంట్లో వేయాల్సిన లేయర్లు ఏవైతే ఉంటాయో అవి తగ్గించేసి మొత్తం బంగారం అంతా దోచేశారు. ఇప్పుడు దాని మీద కూడా విజిలెన్స్ లోతైన విచారణ చేపట్టబోతుంది. ఓకే, నిజంగా గనక అలా జరిగితే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలనే చెప్తాం. మేమైతే ఎప్పుడు కూడా వాళ్ళని వదిలేయండి వైసీపీ వాళ్ళు కదా అని అయితే ఎవరు చెప్పరు. మేమే కాదు ఎవరు చెప్పరు. కానీ నిజంగా అంటే వన్ బై వన్ తిరుమల అంశాన్ని తిరుమల ఇప్పుడు ఈ 18 నెలల్లో నాకు తెలిసి ఇది 4దో 5ఏదో. అంటే నిజంగా ఎంత కుంభకోణాలు చేసేసారా వైసీపీ హయాంలో? ఇప్పుడు వాటిని వెలుగులో తీస్తున్నారా? జరుగుతుంటే అప్పుడెందుకు సైలెంట్‌గా ఉన్నారు? ఇయన్నీ ఒక అంతు చిక్కని అర్థం కాని ప్రశ్నలే. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నిజంగా అంటే తిరుమలలో ఎప్పుడు ఏ కుంభకోణం జరిగిందో ఏ రోజు పేపర్‌లో వస్తదన్నట్టు ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌లా ఉంటున్నాయి ఇవి. నిజంగా అది జరిగిందా లేదా? వాళ్ళు చేశారా లేదా? అనేది తేలాలి. దానికి ఎవరు ఏం చెప్పలేరు. కాకపోతే నిజంగా 50 కిలోల బంగారం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఇన్ని రోజులు మరి ఏం చేసినట్టు నిజంగా అంత జరిగుండొచ్చు అక్కడ. ఎలా చూడాలి దీన్ని? ఈ కుంభకోణమేనా నిజంగా ఎలా చూడాలి? దేశంలో జరుగుతున్నటువంటి హిందుత్వ సెంటిమెంట్ని జగన్కి వ్యతిరేకంగా తమకు అనుకూలంగా మలిచే ప్రయత్నం ఇది ఒక వ్యూహాత్మక ఎత్తుగడ. ఫ్యూచర్లో కూడా జగన్ దగ్గరికి బీజేపీ పోనీయకుండా. ఎందుకంటే గతంలో 2 సార్లు బీజేపీ జగన్తో పొత్తు పెట్టుకుందాం అంటే జగన్ నాకు మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంది, నేను ఎట్లాగో మీకు మద్దతు ఇస్తున్నాను కదా, ఎందుకు వదిలేసేయమని చెప్పి అడిగాడు. ఆ 25 నాకు ఎన్ని వస్తే అన్ని నీకు మద్దతే కదా అన్నట్టు. కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో ఒకవేళ ఏమన్నా కనుక ఇక్కడ ఏమన్నా తేడా వచ్చి మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్తారేమో, చూసారా హిందుత్వ వ్యతిరేక పార్టీ అది అని చెప్పడం అన్నటువంటి దానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకొస్తున్నట్టు రెడీ చేస్తున్నారు అన్ని. అందులో భాగం దేవుణ్ణి వాడుతున్నారు ఇప్పుడు. రే దాన్ని ఏమంటారు, వైకుంఠ ఏకాదశి దర్శనానికి సరిగ్గా లైన్లు పెట్టలేక మనుషులు చచ్చిపోయారు. అదేమో చాలా చిన్న ఇష్యూ. కనీసం ఒక్కరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలా, ఒక్కళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలా. ఓ రకంగా హత్య కదా అది బేసిక్ గా. ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి వాడిని అరెస్ట్ చేశారు, అతని సంబంధం లేదు అక్కడ, ఇక్కడ సంబంధం ఉంది కానీ ఏం చేయలేదే. అదే ఇక్కడ వచ్చేటప్పటికి లడ్డు ఏమని చెప్పారు, జగన్ కున్న క్రిస్టియానిటీని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. అతను ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో పంది కొవ్వు ఆవు కొవ్వు చేప నూనె కల్పించాడు అని చెప్పారు. అదేం లేదని తేలింది కదా. కేసు అక్కడితో క్లోజ్. నిజంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం అయితే. కానీ చివరికి సుప్రీంకోర్టులో ఇక్కడ సిబిఐని ఇప్పుడు కేంద్రంలో ఉంది కాబట్టి దాంట్లో మేనేజ్ చేసి మళ్ళీ లీగల్గా టెక్నికల్గా వాడి మొత్తం ఎవరైతే సిబిఐ పెద్దోళ్ళు దర్యాప్తు చేయలేరంటూ మన పోలీస్ అధికారిని తీసుకెళ్లి వాళ్ళకి అసిస్టెంట్ లాగా పెట్టించి వాళ్ళ చేత చేపిస్తున్నారు. ఇదంతా ఆంధ్ర పోలీస్ అధికారి ఇదంతా చేస్తుంది. మొన్న వేసిన కేసు అదే కదా. టెక్నికల్గా ఇది ఏంటి అసిస్టెన్స్ తీసుకుంటున్నాం అన్నటువంటి పేరుతో నిజంగా చేయాల్సిన వాళ్ళు 5గురు ఆ విషయాన్ని తేల్చమన్నారు, అయిపోయింది అక్కడితో కేసు. అంతే కదా. ఇప్పుడు ఈ డాల్డానా లేకపోతే ఇదా ఎక్కువ పెట్టి కొన్నారా తక్కువ పెట్టి, ఇప్పుడు అప్పట్లో ఏమన్నారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 3,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు పడుతుంది నెయ్యి, అలాంటిది 250కి 350కి అన్నారు. ఇప్పుడు ఎంత కొంటున్నారు వీళ్ళు? మనం 1000 రూపాయలకు కొంటున్నారు, 2,000కి కొంటున్నారా? లేదు కదా. మరి ఆ రోజు మాత్రం పేపర్లో పుంకాలు రాశారు కదా. ఇంకోటి అది ఒకవేళ చేస్తే కింద ఉన్న ఉద్యోగి తినారు, పోనీ తిన్నదేమన్నా చూపెట్టారా ఇప్పటిదాకా? అప్పన్న అన్నారు, అప్పన్న దాంట్లోది కూడా ఏం తేల్చలేకపోయారు. వైవి సుబ్బారెడ్డి అన్నారు, 5 పైసలు తేల్చలేకపోయారు. కానీ రోజు మాత్రం పేపర్ల వార్తల్లో తినేశారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తారు. ఏం తేల్చగలిగారు ఈ రోజు వరకు? దాంట్లో కాంట్రాక్ట్లో వాడి దగ్గర నెయ్యి లేదు, వాడికి అంత లేదు, ఎవడి దగ్గర లేదు. ఇప్పుడు ఒకడికి మనం కరెంట్ సప్లై చేయమని అడిగాం, ఒకటి కాంట్రాక్ట్ తీసుకున్నాడు, వాడి దగ్గరే కరెంట్ అంతా ఉండాలని లేదు, ఎవడెవడి దగ్గర ఉన్నదో వాడు తెచ్చుకుని మనకి అమ్ముతాడు, అంతే కదా. ఇప్పుడు రేషన్ బియ్యం మొత్తం ఒకటి దగ్గరే ఉంటుందా?
మిల్లర్ దగ్గర మిల్లర్ ఏం పండించడుగా వ్యవసాయం, అవును. ఉమ్, రైతుల దగ్గర తీసుకుని మిల్లర్ ఇస్తాడు. ఇదైనా అంతే, ఒక డైరీ వాడు మిగతా డైరీల దగ్గర నుంచి తెచ్చుకుని ఇస్తాడు. అందులో అవును, తేడా అవును. ఉంటే ఆటోమేటిక్గా పట్టుకోవడానికి అక్కడ వ్యవస్థే ఉంది, పెద్ద వ్యవస్థే ఉంది తిరుమల తిరుపతి. ఉమ్, 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 దాని గురించి తెలిస్తే మనకి ఈవెన్ లడ్డూల స్మెల్ మనం ఇన్నేళ్ల నుంచి చూస్తాం, తేడా వచ్చుంటే అసలు ఊరుకుందువా ఈ పాటికి. ఉమ్, ఉమ్, కానీ నువ్వు గతంలో తిన్న తప్పబ్బా అని నిన్ను ధృవీకరిస్తున్నారు. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటిది. ఉమ్, ఇది ఒకటి నడుస్తుంది ఖచ్చితంగా, అది ఒక ఆస్పెక్ట్ నడిచింది. రెండవది ఏంటది, పరకామణి. ఇప్పుడు మొన్న సింహాచలంలో పట్టుకున్నటువంటి వాళ్ళది ఉంది, లేకపోతే మొన్న ఇంకొక ఈవోను వాళ్ళ ఆవిడ కలిసి పట్టుకుపోయారు ఏదో డబ్బులు. ఉమ్, ఏం చేస్తారు, కేసు పెడతారు, తర్వాత బెయిల్ మీద వస్తారు, ఉమ్, ఆ డబ్బులు రికవర్ అవుతుంది, అంతే కదా. ఉమ్, ఇప్పుడు ఆయన పట్టుకుంటే 72,000 రికవర్ అవుతుంది ఉమ్, ఖచ్చితంగా. ఆయన కేసులో పెడితే ఫస్ట్ టైం అని చెప్పి అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ ఇవ్వచ్చు, లేదా 15 రోజులు జైలు శిక్ష వేస్తారు. 72,000కి అంతకు మించి వేస్తారా జైలు శిక్ష? ఉమ్, కానీ వాడు భయపడిపోయి వాళ్ళ కుటుంబం 150 కోట్ల ఆస్తి రాసిచ్చింది. అధికారిక లెక్కలు 14.5 లక్షలు, ఇది 14.5 కోట్లు. ఏకంగా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి తను 50 లక్షలు పెట్టుకుని రిజిస్ట్రేషన్ పెట్టాడంటే ఆయన కూడా నమ్మాడనే కదా, వీళ్ళకి అనుకూలుడైన ఆయన. ఉమ్, ఉమ్, మరి ఎట్లా నమ్మాడు ఆయన కూడా? ఉమ్, దాన్ని ఇప్పుడు పరకామణిలో జరిగితే నువ్వు చూడగా, ఇప్పుడు ఈ హుండీల్లో పట్టుబడ్డటువంటి వాటిట్లో ఏం జరుగుతోంది, సస్పెండ్ చేస్తారు, వస్తారు, మళ్ళీ మళ్ళీ వస్తారు ఉద్యోగంలో. వాళ్ళు అవును. శాశ్వతంగా తీసేయడం ఉండదు, కానీ ఈయన తీసేశారు శాశ్వతంగా. ఉమ్, ఇతన్ని రవికుమార్ అనే అతన్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు, ఉమ్, తీసేశారు, అతన్ని రిజైన్ చేయించారు అతని చేత. ప్లస్ 150 కోట్ల ఆస్తి తీసుకున్నారు. ఉమ్, అది చేసిన వాళ్ళ దృష్టిలో అది దేవుడి సేవ, ఉమ్, వీళ్ళ దృష్టిలో అది దేవుడికి ద్రోహం. ఉమ్, చిన్న కేసే అంటావా అంటే ఏమనాలా? 72,000 అంటే ఏదో ఎన్నిసార్లు పట్టుబడలేదు నాకు తెలిసి. నేను అక్కడ ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా 4 సార్లు 5 సార్లు పట్టుబడ్డారు. పట్టుబడతారు, వాళ్ళని సస్పెండ్ చేస్తారు, మళ్ళీ తర్వాతన అయిపోయాక రిలీవ్ అయిపోయాక మళ్ళీ వస్తారు. ఏది జైలు నుంచి జైల్లో ఉన్నప్పుడు ఒక 6 నెలల్లో ఏడాదో సస్పెండ్ పడుతుంది, మళ్ళీ వస్తారు, ఉద్యోగం చేస్తారు. గుళ్ళల్లో ఈ హుండీలకు సంబంధించిన దాంట్లో బోల్డ్ అంత ఉన్నాయి, అట్లాంటి కొన్ని వందల మంది ఉంటాయి అట్లాంటి. కానీ దాన్ని ఒక గ్లోరిఫై చేసి చూపెడుతున్నారు వీళ్ళు. వాస్తవంగా అయితే అందులో 150 కోట్ల ఆస్తి స్వామివారికి తీసుకురావడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అది వాళ్ళ దృష్టిలో అది దేవుడి సేవ, వీళ్ళ దృష్టిలో ఇది దేవుడి సేవ. దేవుడు కూడా అదే కోరుకున్నాడేమో తెలియదు మనకి. అది నెంబర్ 2 అయిపోయింది. ఇప్పుడు మొన్న పట్టుది వాస్తవంగా ఒరిజినల్ పట్టు కనుక అయితే, కంచి పట్టు అయితే కనుక ఒక్కొక్క శాలువ 3,000 4,000 ఉంటుంది. ఈ మామూలుగా చైనా పట్టు ఇప్పుడు మనకి బెనారస్ చీరలని 5,000 రూపాయలు అంటుంటారు. అదేమన్నా ఒరిజినల్ పట్ట, చైనా పట్టు అనమాట. ఆ చైనా పట్టే దొరికేది. దాంట్లో నువ్వు టెండర్ పిలిచావు, ఆ రేట్లో తక్కువకి ఎవడికిస్తే అడిగే కోట్ చేస్తారు ఆటోమేటిక్. అదేం బేభత్సం కాదు, అది ముందు పేపరు హడావిడి అంతే. ఎవడు తక్కువ ఇస్తే అది, నువ్వు ఏ పొట్టు అని ఏమన్నా రాస్తావేంటి అందులో. కంచి పట్టు కావాలంటే ఆ రేటుకి అడుగుతారు. అప్పుడు నువ్వు పట్టు అడిగావు, పట్టు తెస్తారు, సింపుల్. లాభం లేకుండా ఎవడో వ్యాపారం చేయడు కదా బేసిక్ గా. వాడు లాభం సంపాదించుకునే లాభానికే చేస్తాడు. లేదా అసలు నువ్వు ఎందుకు వాడితో కాంట్రాక్ట్ అన్నావు, డైరెక్ట్ కొనుక్కోవచ్చుగా నువ్వు. ఆ కొంటమే కదా ఇప్పుడు చేసింది. కొన్నావు నువ్వు, కొన్నప్పుడు ఏం చేస్తావు, టెండర్లు 10 మందిలో ఎవడు తక్కువకి వేస్తావు వాడికి వేస్తావు, అంతేగాని ఈ రేట్ నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు బేసిక్గా. ఇప్పుడు నువ్వు కంచికే వెళ్ళారనుకోండి, ఒకటే రకం చీర ఒక షాపులో 25,000 ఉంటుంది, ఇంకో షాపులో 10,000 ఉంటుంది. ఎవరు కన్ఫర్మేషన్ దాంట్లో బేసిక్గా? ఈ పట్టును పట్టుకెళ్ళి ఇది ఒరిజినల్ పట్టు అంటే ఒరిజినల్ పట్టు ఎక్కడి నుంచి వద్దు అసలు? ఒరిజినల్ పట్టు 1,500లోనూ 2,000 ఎందుకు వస్తుంది అసలు బేసిక్? ఈ కామన్ థింగ్ అనమాట ఇది. దాంట్లో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఉంది. అంత పెద్ద 100 కిలోల బంగారంతో చేయించారని అసలు జనాలకు చెప్పుకోలేకపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ధర్మారెడ్డి అనేటటువంటి అతను జగన్కి ఒక పెద్ద మైనస్ తప్పించి లాభం లేదు. అతను మంచోడు మనిషి, దేవుడి పట్ల విపరీతమైనటువంటి భక్తి ఉన్నాడు, దేవుడు సొమ్ములు దోచుకునే రకం కాదు. ఆ విపరీతమైన భక్తితో ప్రజలకి భక్తుడికి అప్పుడు వైకుంఠ ఏకాదశి 10 రోజులు పెట్టింది అతనే. అట్లాగే సిస్టమ్స్ అనేక మార్పులు చేసింది అతనే. భక్తుడికి ఎక్కువగా చేరువు కావాలన్న ప్రయత్నం చేసింది అతను. కానీ అతనే ఇప్పుడు విలన్ అయ్యాడు. వాస్తవంగా అతని వల్ల సఫర్ అయింది వైసీపీ కార్యకర్తలు. అతని వల్ల ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎవరు కోరుకుంటే వాళ్ళకి బ్రేక్ దర్శనాలు ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయి.
వైసీపీ టైంలో ఎవరికి జరిగినాయి అక్కడ? 300 మంది అల్లాడారు. వెంటనే రోజాని తీసుకొస్తారు. రోజా ఎమ్మెల్యే హోదాలో తనే ఎందుకు వెళ్ళింది దర్శనానికి ఎన్నిసార్లు? తను వెళ్తే ఎప్పుడైనా ప్రోటోకాల్ ఇవ్వాల్సింది, రోజు వెళ్ళినా సరే. లెటర్ రాసిస్తే ఒక 6గురికే వర్తిస్తుంది కాబట్టి తను వెళ్తుండేది. అంటే అంత స్ట్రిక్ట్ గా అమలు చేశాడు అతను. అతన్ని ఇక్కడ దొంగం చేశారు. రెండవది ఇప్పుడు ఇందులో విజిలెన్స్, ఇప్పుడు చంద్రబాబు గారి మీద విజిలెన్స్ రిపోర్ట్లు ఏమొచ్చినాయి అప్పుడు? జగన్ వచ్చాక విజిలెన్స్ ఎంక్వైరీ ఏమి ఇచ్చాడు కదా, దానాధారంగా కదా మంత్రుల కమిటీ వేసింది, దానాధారంగానే కదా సిఐడి కేసులు పెట్టింది, దానాధారంగానే కదా అరెస్టులు ఇవన్నీ జరిగినాయి. అప్పుడు అవన్నీ విజిలెన్స్ కరెక్టేనా? ఇప్పుడు విజిలెన్స్ ఏంటి? విజిలెన్స్ అనేటటువంటిది ఓ రకంగా మన చేతిలో వాడే అస్త్రం బేసిక్గా. ఇందులో బంగారం దొరికి పట్టుకోండి. ఇదేంటి అంటే మొన్న ఇది జరిగింది కదా కేరళలో, సుప్రీంకోర్టు అదే హైకోర్టు, కేరళ హైకోర్టు పట్టుకుంది కదా 4.5 కిలోల బంగారానికి సంబంధించి. అది వచ్చింది కాబట్టి ఇది ఆ రూట్లో చూపించవచ్చు బేసిక్గా ప్రొజెక్షన్. ముందు ఇప్పుడే జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు నేను నా సౌభాగ్యం మీద కూడా ల్యాండ్ లాగేసుకున్నారని ఇచ్చారు. తీరా చూస్తే అది ఆల్రెడీ మ్యూటేషన్ కూడా అయిపోయింది. మ్యూటేషన్ నెంబర్ వచ్చారు పాత దాంట్లో, వీళ్ళు పాత దాంట్లో చూసి కొత్త దాంట్లో లేదని చెప్తున్నారు. ఆ రెండోది వాళ్ళ నెంబర్తో సహా వాళ్ళు సాక్షి పాకు ఇచ్చేసారు. కానీ నిన్న పేపర్ చూసిన జనాలకి ఏంటి, వివేకానంద రెడ్డి వాళ్ళని దోచేసారు జగన్ అన్నటువంటి. ఇవాళ ఇదైనా అదే వెళ్ళిపోతుంది కదా సార్ జనాల్లోకి. అదే కదా ఈనాడు వాళ్ళు అయితే రాయరు కదా, అది మరి అదే కదా వాళ్ళకి కూడా కావాల్సింది, అదే కదా వాళ్ళకి కావాల్సింది అదే. అదే కదా ఇక్కడ మేనేజ్మెంట్ అనేది ప్రచారంతో మనం సంపాదించు. ఇప్పుడు ఇందులో ఉంది 100 కిలోల బంగారం కనుక అది తీసుకుపోతే కాల్చి అవతల పడేస్తే తప్పేం లేదు. 50 కిలోల బంగారం కాల్చి చంపేసిన తప్పులేదు, బహిరంగ ఊరేసిన తప్పులేదు. అట్టంటే చిన్న ఇష్యూ 50 కిలోలు అంటే సింపుల్ గా. ఇప్పుడు 9 లేయర్స్ అనుకున్నారు, 2 లేయర్సే పెట్టారు. అది ఎందుకు అయిందో టెక్నికల్ గా చెక్ చేసుకోండి ముందు. అది అవును, అవన్నీ సిస్టమ్స్ ఉంటాయి అక్కడ. తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే గీతే దాన్ని ఏమంటారు, ఒమిట్ అయ్యి అంటే చూసి చూడనట్టు పోవడం వల్ల జరిగే ఇష్యూస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు పరకామణిది ఏముందా, ఆడిది ఇట్లాగే అన్నాడు, ఏ పంతులు గారు ఏళ్ల తరబడి చేశాడు, ఏదో పని చేశాడు, అందుకు గాను మొత్తం తన జీవితకాలం సంపాదించుకున్న ఆస్తి అంతా 90% రాయిపిచ్చి పడేశారు, ఇంకేం చేస్తారు సార్ శిక్ష అంటాడు అక్కడ ఉన్న. అది వాళ్ళ దృష్టిలో ఉంటది. అది మనకి అది నెగిటివ్ గా చెప్పేటప్పుడు డిఫరెంట్గా ఉంటది. ఇప్పుడు సింహాచలంలో చచ్చిపోయారు, దాన్ని ఎక్కడ తొక్కిసలాట జరగదు అంటే వేరు. ఏంటయ్యా తొక్కిసలాట అంతమంది చచ్చిపోవడం ఏంటయ్యా అంటే వేరు కదా. శ్రీకాకుళంలో చచ్చిపోయారు, అతన్ని తప్పు, ఆయన ఒక రోజు అలా గృహ నిర్బంధం కూడా చేశారు కదా ముసలాయన్ని చేశారు. మరి ఇక్కడ ఎవరిని నిర్బంధించలేదు ఏంటి? ఎక్కడైనా సార్ ఒకటి నిర్వహణ లోపమో లేదంటే నిర్లక్ష్యమో ఏదో లోపం అయితే ఖచ్చితంగా ఉంటది, లేకుండా ఏం జరగదు. అది డిపార్ట్మెంటల్ యాక్షన్స్, దాన్ని పాలిటిక్స్ లోకి తీసుకొస్తున్నారు. ఇక్కడ తీసుకురాకూడదు, దాన్ని వెనకేసి రావాల్సిన అవసరం కూడా లేదు, అవసరం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా తప్పులు జరగకుండా ఉండవు, తప్పు జరిగితే శిక్షించాలా, దాన్ని రాజకీయంలోకి తీసుకొస్తున్నాం ఇక్కడ. అదే కదా. అది ఇప్పుడు ఆ మధ్యన ఏమన్నారు, గోశాలలో ఏం జరగలేదు అన్నారు, తర్వాత గోశాలలో ఎన్ని చచ్చిపోతున్నాయో వీళ్ళే లెక్క రాశారు, దానికి ఒక కమిటీ అన్నారు. ఇప్పుడు ఏమైంది? అదే కదా. రెండోది, ఇదివరకు కరుణాకర్ రెడ్డి దిగిపోయే ముందు మనకి అదేది మురారి సినిమాలో గుర్తుందా, నిరంతర అగ్నిహోత్రం 24 గంటలు వెలుగుతూనే ఉంటుంది వాళ్ళ ఇంట్లో దీపం, అఖండ దీపం. అలాంటి చేయించాడు, అఖండ యజ్ఞం 24 గంటలు వెలిగేటటువంటి యజ్ఞం. ఇప్పుడు అది తీసేసి మామూలు ఆర్జిత సేవల్లాగా 2 గంటలు 3 గంటలు వచ్చి చేసుకునేటట్టు పోయారు. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పెద్దది అఖండ హోమం అంటే 24 గంటలు నిరంతరాయం జరపలేదా? అది ఎంత మంచిది లోకానికి. దాని గురించి అసలు ఎవడన్నా వార్త రాస్తున్నాడా, ఎవడన్నా పట్టించుకుంటున్నాడా అట్లాంటివి? అట్లాగే అన్నదానానికి సంబంధించిన మార్పులు, అద్భుతమైన మార్పులు జరిగాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చాక కూడా మంచిగా ఇది పెట్టారు, గారి పెట్టారు. టిఫిన్ ఇవన్నీ ఎప్పుడు పెట్టారు? అంతకు ముందే కదా టిఫిన్ పెట్టింది, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఎప్పుడే పెట్టారు, ముందే పెట్టారు. మరి అవన్నీ మంచి చేసినట్టే కదా వాటిట్లో. మంచిని మంచిగా చెడుని చెడుగా కాకుండా మనం తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, దేవస్థానాలకు సంబంధించిన అంశంలో ఎప్పుడూ కూడా నిజాయితీగా మాట్లాడాలి. ఈ కొంతమంది హిందుత్వవాదులు కూడా వీళ్ళ ట్రాప్ లో పడుతున్నారు. వాళ్ళు కోరుకుంటోంది అదే. ఇక్కడ మతపరమైన ద్వేషం మనకు అక్కర్లా ఆ విషయంలో.
బేసిక్ గా జరిగేది తప్పు చేస్తే తప్పు శిక్ష పడాలి, ఉమ్, కానీ నిజాయితీగా చర్చ జరగాలి ఏ అంశమైనా సరే. నిజాయితీగా అవును. కాకపోతే నీ దేవుడి మీదనే నీకు అపనమ్మకం కల్పిస్తున్నారు ఇట్లా పరోక్షంగా. ఉమ్, ఉమ్, తిరుమలలో నాకు తెలిసి తప్పు చెయ్యాలి అని అనుకున్నా కూడా తప్పే జరుగుతుంది మనకి. ఉమ్, ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకుంటాం మనం. అవును అవును ఖచ్చితంగా. 5 ఏళ్లలోనే తగిలి ఉండేది అతనికి, ఉమ్, అవును. లేదు కదా. ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి, మరి ఇన్ని తొక్కిసలాట్లు ఇన్ని ఎందుకు జరిగినాయి, 3-4 ఇన్సిడెంట్స్ ఎందుకు జరిగినాయి ఇవన్నిటి తర్వాత? మరి లెక్క ప్రకారం అయితే పాజిటివ్ ఉండాలి కదా ఎనర్జీ, ఉమ్, నెగిటివ్ ఎందుకు వచ్చినాయి? ఓ రకమైన అవును. సంకేతం వస్తుంది ఇక్కడ, అది గ్రహించట్లా అవును. వీళ్ళు. ఉమ్, 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 భగవంతుడు ఒక రకమైన సంకేతం పంపిస్తున్నాడు. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఎలాగ వార్తని హషప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఎవడో వైసీపీకి సంబంధించిన నాయకుడు కొడుకు ఏదో చేశాడు, లేకపోతే ఆడ అభిమాని ఏదో చేశాడు, ఇది బ్యానర్ హెడ్డింగ్ పెడతారు. అవును. ఆదికేశవ నాయుడు ఎవరు? ఉమ్. అసలు ఆదికేశవ నాయుడు అంటే ముందుగా గుర్తొచ్చేది టీడీపీయే. మరి టీడీపీ ఎంపీనే కదా. అవును. ఆ తర్వాతన తెలుగు వాళ్ళ ఆవిడ కూడా తెలుగుదేశం తరపునే కదా ఉమ్, అవును. చేసినప్పుడు, వాళ్ళ అవును, కుటుంబం TDP. తెలుగుదేశమే కదా. అవును అవును. పారిశ్రామికవేత్త ఆదికేశవ నాయుడు కొడుకు కూతురు అరెస్ట్, ఉమ్, సిబిఐ అందులో మాజీ అరెస్ట్ చేసి. చైర్మన్, మాజీ చైర్మన్. అతను తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళాడు, కాంగ్రెస్ లోకి కూడా పోలా. అప్పుడు నేనే ఇంటర్వ్యూ చేసింది అతను చైర్మన్ గా ఉన్నప్పుడు. రాజశేఖర రెడ్డి ఇచ్చాడు చైర్మన్, తీసుకున్నాడు ఆయన. ఇచ్చిన కారణం ఎవరు? విజయ్ మాల్యా. అవును. విజయ్ మాల్యాకి ఇతను పార్ట్నర్ ఆదికేశవ నాయుడు. విజయ్ మాల్యా కొత్త విమానం ఏది కొన్నా ఈయన దాంట్లో అడుగు పెట్టాలి. తిరుపతికి తెచ్చేవాడు ఈయన అడుగు పెట్టాక అది ఇనాగరేషన్ చేస్తాడు. ఇతను గోల్డెన్ లెగ్ అనేది ఆయనకి ఫీలింగ్ అనమాట. విజయ్ మాల్యా రికమెండేషన్ తో సోనియా గాంధీ చెప్తే రాజశేఖర రెడ్డి ఇచ్చాడు. అంటే చైర్మన్ అందరూ అలాగే కదా సార్ దాదాపుగా వచ్చింది. ఎవరొక ఇప్పుడు తర్వాత కనుమూరు బాబురాజుని పెట్టారు, ఇప్పుడు ఈ నాయుడు గారు ఉన్నారు. వీళ్ళందరూ పార్టీ అయినా లేకపోయినా రాజకీయ నిర్ణయాలే. రాజకీయ నిర్ణయాలు అయితే అదే అంటున్నారు. రాజశేఖర రెడ్డి తెలుగుదేశం ఆయనకి ఇచ్చాడు, అది అక్కడ అది అవును. చైర్మన్ తెలుగుదేశం ఆయనకి ఇచ్చాడు, అది అక్కడ పాయింట్. వీళ్ళందరూ వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటారు. అప్పుడు టీడీపీ నుంచి ఆయన ఏమన్నాడు, అప్పుడు ఎందుకు ఇచ్చారు ఆయనకి? మన్మోహన్ సింగ్కి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కమ్యూనిస్టులు పెట్టినప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా వీళ్ళు కొంతమంది ఇటు టర్న్ అయ్యి ఓట్లేశారు. దాంతోపాటు తెలుగుదేశం వాళ్ళు 5 వేశారు. అయితే ఆదికేశవ నాయుడు ఆ రోజు నాకే ఇంటర్వ్యూ ఇచ్చింది ఏంటంటే, నేను ఓటు వేయలేదు, కావాలంటే చూసుకోండి అని. ఈవెన్ లోక్సభలో కూడా లెక్క చూస్తే ఇతను వేయలా, తటస్థంగా ఉండిపోయాడు, ఓటు వేయకుండా ఉండిపోయాడు ఇతను. కానీ ఇతను ఆ ఓటు వేయకుండా ఉండటం కూడా మనకి ఫేవర్ అన్న కోణంలో, మన కోసమే చేశాడు అన్నటువంటి కోణంలో ఇచ్చారు. అతను టీడీపీ అతని సస్పెండ్ చేసింది ఆ కారణంగా. కాబట్టి అతను అక్కడ అయ్యాడు. తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబం తెలుగుదేశం వైపుకి వెళ్ళింది కదా బేసిక్గా. అయితే అక్కడ అది రాశారా? లేదు. ఇట్లాగ ఎట్లా కావాలంటే అట్లాగ మనం రాసుకునే ఒకటి సార్ వరుసగా ఓకే కుంభకోణాలు జరిగినాయా లేదనేది ఫైనల్ గా తేలితే హిందుత్వ దేశీ జగన్ అనే ఒక ముద్ర వేయడంతో పాటు క్రమక్రమంగా ఇంకా ముందు ముందు ఎన్ని చూస్తామో వీటిని డిఫెన్స్ చేసుకునే అవసరం లేదంటే అవకాశం లేదా జగన్ కి? ఒకటి జగన్ చేసిన తప్పు, ఇప్పటికీ చేస్తున్న తప్పు ఒకటే, హిందుత్వ అంశాల మీదన అతను సీరియస్ గా స్పందించట్లేదు, బాధ్యతగా స్పందించట్లేదు. ఆ రోజు చేసిన తప్పు నోటి తొత్తరతో ఆ కొడాలి నాని చేసింది ఈ రోజు వరకు వైసీపీకి వెంటాడే మాట. రథం దగ్ధం, రథం పోతే రథం ఇస్తాం, విగ్రహం పోతే విగ్రహం ఇస్తాం, తలబోతే తల ఇస్తామంటే ఆయన తలకాయే పోయింది అక్కడ పదవి. ఆయన జీవితంలో ఓడిపోడేమో అనుకున్నటువంటి స్టేజీలు దారుణంగా ఓడిపోయాడు. చివరికి రాగోడని గుండె జబ్బు వచ్చి పడింది. ఎప్పటికైనా ఆయనకు బుద్ధి వచ్చిందో లేదో తెలియదు. బేసిక్ గా అక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే, అలాంటి నోటి తొత్తరగాళ్ళ మూలంగా హిందుత్వ ద్వేష అనే పేరు పడిపోయింది. ఇంకోటి కంట్రోల్ చేయలేదు అక్కడ. విగ్రహధ్వంసాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు స్పెషల్ టీమ్ వేసి చెయ్యాలా? అప్పుడు ఇదే సునీల్ కుమార్ మనకి దీంట్లో కూడా వచ్చి ఆయన వెళ్ళి దర్యాప్తు ప్రారంభించి ఇది కుట్రే అన్నారు. రంప మీద కూడా బయట పెట్టారు. అయితే ఆయన లేదన్నారు అనుకోండి నిన్న. బట్ అప్పుడు ఆ కుట్ర ఇదంతా అన్నారు. తీరా చూస్తే ఆ కుట్రను ఛేదించకుండానే పోయింది కదా. పోనీ వీళ్ళు వచ్చాక అది ఏమైనా పట్టుకున్నారు? ఎప్పటికైనా దాంట్లో ఏమైనా పట్టుకున్నారా? దాన్ని పొలిటికల్ వైపుకి మళ్ళీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడో రాజమండ్రిలో విగ్రహాన్ని బయటికి తెచ్చి పెట్టారన్న పాయింట్ మీద పెట్టేసి మొత్తం ఈ గొడవలన్నీ తెలుగుదేశం వాళ్ళే చేయించారన్నట్టు పెట్టుకొచ్చారు. దాంతో అతను కావాలని చేస్తున్నాడని జనంలోకి వెళ్ళి అది అతను హిందుత్వ వ్యతిరేకంగా పడింది.
ఎప్పటికీ అది సరి చేసుకోకపోగా వీటన్నిటి విషయంలో అతను స్పందించేటటువంటి తీరు సక్రమంగా లేదు. హిందుత్వ అంశం జగన్కి అతిపెద్ద ఫెయిల్యూర్, ఆయన ఇప్పటికీ అర్థం చేసుకోవట్లేదు. లేకపోతే అది రేపటి అధికారాన్ని దూరం చేయడం. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా హిందుత్వ చైతన్యం చాలా బలంగా వస్తుంది. అవును, చిన్నపాటి తప్పును కూడా సహించడానికి సిద్ధంగా లేరు ప్రజలు. అవును, అవును. అది ఇతని మీద ముద్ర పడుతుంటే దానికి ఆన్సర్ చేసుకోలేకపోతే అదే అతనికి మైనస్ అవుతుంది. అదే ఒక అస్త్రంగా కింద వాడుకుంటారేమో రేపు ఖచ్చితంగా. ఎలక్షన్స్ కి టీడీపీ వీళ్ళందరూ కూడా. రైట్, చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు మేలుకోవాలా లేదంటే నిజంగా టీటీడీలో వరుసగా ఇన్ని కుంభకోణాలు జరిగినాయి ఆయన హయాంలో, ఫైనల్ గా వీటికి ఏంటి విచారణ చేసి నిజాలు నిగ్గు తేలుస్తారా, లేదంటే ఇవి ఇలాగా కంటిన్యూ అవుతానే ఉంటాయి, ఇది ఎంతవరకు రాజకీయంగా ఎవరు వాడుకుంటారు ఎవరు నష్టపోతారు చూద్దాం.